కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీ కపుల్ అంటే అందరికీ గుర్తొచ్చే జంట కొండా జంట. ప్రజా కార్యక్రమాల్లో, బహిరంగ సభల్లో పాల్గొన్న క్రమంలో ఈ దంపతులు మాట్లాడే మాటలకు అడ్డనేది ఉండదు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పని చేయరంటో ఓసారి, సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల గురించి మరోసారి ఇలా నోరు జారారు మంత్రి కొండా సురేఖ. తర్వాత కూడా కొండా దంపతుల రాజకీయ వ్యవహారాలు వరంగల్ రాజకీయాల్లో కాకరేపాయి. ఇలా జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివాదాలు రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు దేశంపై పడ్డారు. ఏకంగా దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఈ కేసు నమోదు కావడంతో చిక్కుల్లో పడ్డ మంత్రి ఇప్పుడు కొత్తగా భారత రాష్ట్రపతి గురించి మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తెలపాలని కోరుతూ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపడుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ బాటపట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నారు. ఈ మహాధర్నాలో పాల్గొన్న కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ప్రారంభించింది. ఈ భవన ప్రారంభోత్సవానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదని, ఆమె ఉత్తంతువు కాబట్టే ప్రధాని మోదీ ఆమెను పిలవలేదని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అయోధ్య రామమందిర నిర్మాణానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదని, ఆమె ఎస్సీ మహిళలు కాబట్టే రానివ్వలేదని సురేఖ అన్నారు. బీజేపీ నరనరాన కులాల ఆలోచనలతో కూడిన రక్తం పారుతుందన్నారు కొండా సురేఖ. కొండా సురేఖ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొండా దంపతుల తీరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతుంది. వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతూ ఈ ఇద్దరు పలుమార్లు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారు. సొంత పార్టీ నేతలే వీరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. వీరి తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని, వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ దేశ ప్రథమ పౌరురాలిపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారారు కొండా సురేఖ. చూడాలి మరి ఈ కామెంట్స్ పై మంత్రి ఎలాంటి వివరణ ఇస్తారో అనేది.